అభ్యర్థిని కూడా చూసుకోవాలి కాబట్టి కంపల్సరిగా ఆర్థికంగా అలాగే సామాజికంగా ప్రాంతీయత ఈ 3 అంశాలను దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దాన్ని బట్టే ఇవాళ ప్రతి ఒక్కరికి టికెట్లు ఇవ్వడం జరిగింది. ఇందులో పార్టీ గెలుపు అనేది ఇంపార్టెంట్, కూటమి ఓట్లు ట్రాన్స్ఫర్ అవడం ఇంపార్టెంట్, కూటమి రేపు అధికారంలోకి రావడం అనేది ఇంపార్టెంట్. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి క్యాడర్ కి అన్ని పార్టీల్లో ఉన్నటువంటి అన్ని పార్టీలు నమ్ముకున్నటువంటి క్యాడర్ కి అలాగే అన్ని పార్టీల మీద డిపెండ్ అవుతున్నటువంటి రాష్ట్ర ప్రజలకు కూడా మంచి జరగాల్సిన అవసరం ఉంది కాబట్టి చాలా మంది త్యాగాలకు సిద్ధపడి ఇవాళ అభ్యర్థులను మార్చుకోవడం చేర్చుకోవడం జరిగాయి. దీంట్లో రాష్ట్ర ప్రయోజనాలే తప్ప మా నాయకుడి స్వార్థం ఎక్కడ కనిపించాల, ఎవరికి కనిపించదు, ఒక సామాన్యుడికి కూడా కనిపించదు. పార్టీ కార్యకర్తలకు మాకే కాదు సామాన్యుడికి కూడా ఇవాళ ఇందులో పవన్ కళ్యాణ్ గారి స్వార్థం ఎక్కడ కనిపించదు. స్వార్థం లేకుండా రాజకీయం చేసే వ్యక్తుల్ని వీళ్ళు ప్రశ్నించడం ఏంటి? అసలు వీళ్ళకి ఏ రైట్ ఉంది? వాళ్ళే చెప్తున్నారు మా అజెండా ఒకటే, మా ఎజెండా ముఖ్యమంత్రి అవడమే అని చెప్పేసి. ముఖ్యమంత్రి అవడమే వాళ్ళ ఎజెండా అంట. దానికోసం అంతకుముందు కోడికత్తి అయినా బాత్రూమ్ హత్య అయినా రకరకాల డ్రామాలైనా సరే ముఖ్యమంత్రి అవ్వడమే ఎజెండా. రాష్ట్ర ప్రజల గురించి, రాష్ట్ర భవిష్యత్తు గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి, రాష్ట్ర ప్రజలకు కావాల్సినటువంటి అవసరాల గురించి వీళ్ళకి అవసరం లే. వాళ్ళు ముఖ్యమంత్రి అయితే చాలు. అయ్యారు, కూర్చున్నారు, రాష్ట్రం దోచుకుతున్నారు, అప్పుల్లోకి నెట్టారు, క్రైమ్ ను పెంచారు, రకరకాల అసాంఘిక కార్యకలాపాలకి ఎంకరేజ్ చేస్తున్నారు. అయిపోయింది ముఖ్యమంత్రి. మళ్ళీ 5 ఏళ్ళు ముఖ్యమంత్రి మళ్ళీ ఇదే చేస్తారు. వాళ్ళకి ముఖ్యమంత్రి అవ్వాలి, రాష్ట్ర ప్రజలతో పనిలే. అరుణ గారు చెప్పండి సార్. ఓకే, పిఠాపురం సీటు ప్రకటించగానే పవన్ కళ్యాణ్ గారు అక్కడ పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. తిరుపతిలోని అదే పరిస్థితి. తిరుపతిలో అయితే మరింత వినూత్నంగా ఉంది. తెలుగుదేశం పార్టీ, జనసేన ఇద్దరూ మీటింగులు పెట్టుకుని ఆందోళన చేస్తున్నారు. అక్కడ బయట వాళ్ళని ఎట్టి పరిస్థితిలో తీసుకొస్తే మేము సహకరించమని. మనం దెబ్బతీని ఉండిద్ది. మొన్నటి వరకు మేము ముఖ్య అభ్యర్థులు అని చెప్పేసి చెప్పు తిరిగిన వాళ్ళకి సడన్ గా ఇలా చెప్తే ఈవెన్ కార్యకర్తల కోసమైనా ఇట్లాంటి అసంతృప్తి వ్యక్తపరచాల్సిన అవసరం ఉంటది కదా. 2 రోజులు అంతా చల్లబడిపోద్ది, యథావిధిగా ఎలక్షన్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోతారు. ఇట్లా అనుకుంటే ఇప్పుడు ఈ దారుణాలే పెద్ద దాష్టికాలకు పాల్పడతాయేమో గెలుపుకు సంబంధించి అనుకుంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకు ముందు ప్రకటించారు సిద్ధం అని చెప్పేసి ఇన్ఛార్జీలను లిస్టులు పెట్టి వాళ్ళకి తాలింపు వేసినట్టు దీంట్లో అక్కడ ఇక్కడ మారుస్తానే ఉన్నాడు. ఇప్పటికీ అభ్యర్థులను ఖరారు చేయలేదు. ఇంక వాళ్ళకి ఎంత దారుణం ఎదురవ్వాలి? అంటే ఒక్క విషయం ఇక్కడ అరుణ గారు, మిగతా టికెట్ల విషయం కాసేపు పక్కన పెడదాం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అన్నది ఈసారి ఎన్నికల్లో చాలా కీలకం. ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ గెలాల్సిన అవసరం ఉంది. 2019లో ఇబ్బందులు పట్టారు. కానీ ఈయన చూన్ చేసుకున్నది పిఠాపురం. మరి పిఠాపురంలో మొదటి నుంచి కూడా బలవంగా ఉన్న రాజకీయ నాయకుడు ఆయన వర్మ. ఇండిపెండెంట్గా కూడా గెలిచిన సత్తా ఉన్న నేత. మరి ఆయన చంద్రబాబు నాయుడు గారు కానీ ఈయన కానీ ముందు సంప్రదించి ఇలాగ అనుకుంటున్నాం, ఒక ముఖ్య నాయకుడు అక్కడికి వస్తున్నాడు, మీరు సహకరించాలని ఆయనకి ఇన్ఫార్మ్ చేయలేదా? ఇది ఎక్కడో ఆ గ్యాప్ వచ్చినట్టుగా అనిపించట్లేదా? గ్యాప్లు అంటూ ఏముండవండి. సహజంగా మీరే అన్నారు వర్మ బలమైన నాయకుడు అని. ఆయన సొంతంగా క్యాడర్ ఏదో ఆయనకు ఉండుండొచ్చు, పార్టీకి అతీతంగా. ఇప్పుడు ఆయన క్యాడర్ కి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత ఆయనకు ఉంటది కాబట్టి ఖచ్చితంగా ఆయన చెప్పినా చెప్పకపోయినా ఆయన క్యాడర్ ఇట్లాగే అసంతృప్తితో బయటకు వస్తారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు బుజ్జగించడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన క్యాడర్ గాని ఆయన గాని సహకరించకపోయి ఉండొచ్చేమో బహుశా. దానిలో పెద్ద ఆశ్చర్యం ఏముండిద్దండి? ఎవరికైనా కష్టపడి పనిచేస్తున్నప్పుడు అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా టికెట్ సడన్ గా వీళ్ళకి రానప్పుడు ఎవరికైనా అసంతృప్తి ఉండేది కదా. 2 రోజుల్లో మళ్ళీ చల్లబడింది. మా పార్టీలో చాలా జరగలేదు నిన్న మొన్నటి వరకు, వైసీపీలో జరగలేదు చాలా నిన్న మొన్నటి వరకు. ఏకంగా పార్టీలో మారిపోయి మళ్ళీ వచ్చి తిరిగి గూటికి చేరుకోవడం, లేదంటే బుజ్జగింపులు వెళ్ళి సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు వెళ్ళి బుజ్జగింపులు జరపట్ల హోటల్ రూమ్స్ లో కూర్చోబెట్టి, ఇవన్నీ సహజం అండి. అరుణ గారు నేను అది కాదంటలేదు. మిగతా వేరు, జగన్మోహన్ రెడ్డి గారనో, చంద్రబాబు నాయుడు గారనో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారనో వీళ్ళు పోటీ చేసే ప్రాంతాల్లో పరిస్థితి వేరు. అక్కడ ఉండకూడదు కదా ఈ రకమైనవి. వేరే ప్రాంతాల్లో ఉండొచ్చు, అది వీళ్ళు బుజ్జగించాలి. వీళ్ళకి ఎలా జరిగితే నాయకత్వంలో పనిచేసే క్యాడర్ కి వర్మ గారే గొప్ప. ఇంకా అక్కడ ఎవరు అనేది ఇప్పుడు వాళ్ళకి గొప్ప కాకపోవచ్చు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేము బాగా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు అనుకున్న ఏరియాలో సడన్ గా నేను చంద్రబాబు నాయుడు గారు నేను పోటీ చేస్తున్నాను అక్కడ అంటే మా కార్యకర్తల గురించి ఇలాగే జరుగుతాయి. లేదంటే ఇప్పుడు సహజంగా చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తున్నారు అనుకున్న నియోజకవర్గంలో సడన్ గా ఇప్పుడు పురంధరేశ్వర గారు నేను పోటీ చేస్తున్నానంటే సహజంగా ఇలాగే జరుగుతాయి. మాకు హీరో, మేము ఎవరిని అభిమానిస్తాం వాళ్ళు మాకు హీరో. అలాగని ఆపోజిట్ పార్టీ వాళ్ళకి అవ్వాలని చెప్పేసి రూల్ ఏం లేదు కదా. ఎవరి మనోభావాలు వాళ్ళకు ఉంటాయి. దాని పర్టికులర్ గా మన కోణంలో ఎందుకు చూడాలి, వాళ్ళ కోణంలో ఎందుకు చూడకూడదు? ఓకే, సో అది పెద్దగా ఏం కాదు అంతేనా? అంటే 2 రోజులు రైట్. ఓకే, గాయత్రి గారు చెప్పండి వర్మ గారు. మీకు ప్యానెల్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి ఈరోజు 34 మంది లిస్టు ప్రకటించారు.